నేను ఇంట్లో అప్పుడప్పుడు బోండాలు చేస్తాను. ఎక్కువగా దోశలేండి నేను చేసేది. బోండాలు ఎంతైనా డీప్ ఫ్రై ఐటమ్ కదా, అందుకే తక్కువ చేస్తా. కానీ నేను చేసిన బోండాలు చూడండి ఎంత స్మూత్ గా ఉన్నాయో. నేనైతే మైదా పిండితో చేయలా, మొత్తం గోధుమ పిండితోనే చేశాను. చేసిన ఈ పల్లీ చట్నీ కూడా చాలా చాలా టేస్ట్ గా ఉంటది. గోధుమ పిండి బోండాలు నేను ఎలా చేస్తానో చూడండి. ఏ గిన్నెతో అయితే గోధుమ పిండి తీసుకుంటామో అదే గిన్నెతో పెరుగు కూడా తీసుకోవాలి. కూడా బాగా పులిసిపోయి ఉంది. ఇందులో ఉప్పు వేసాను, సోడా ఉప్పు కూడా కాస్త ఎక్కువే వేసా. ఇంకేం వేయని అవసరం లే, ఇవి మాత్రం వేసి బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది అనమాట బోండా. ఇవన్నీ కలిపాక ఒక 10 నిమిషాల తర్వాత బోండా వేసుకోవచ్చు. కానీ నేను స్కూల్కి మార్నింగ్ కదా వెళ్ళేది, ఇది సాయంత్రమే చేసి పెట్టేశాను. ఇట్లనే గాన బయట పెట్టేసామంటే పిండి మొత్తం పులిసిపోతుంది. అందుకే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశా. మార్నింగ్ లేసి ఇవన్నీ వేస్తున్నా. కొంచెం జీలకర్ర, కొంచెం ఆనియన్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర. ఈ టైంలో కొంచెం ఉప్పు తక్కువైనా, కొంచెం వాటర్ తక్కువైనా కూడా వేసుకోవచ్చు కొద్దిగా. అన్నీ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. నేను ఎంత బాగా కలుపుతున్నాను, మీరు కూడా అంతే బాగా కలపాలి. మా అమ్మమ్మ అయితే దీంట్లో శనగపప్పు కూడా వేస్తుంది, నేనైతే వేయలేదు. మందంగా వెడల్పుగా ఉండే బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ కాచేసాను. డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ కావాలో అంత వేసుకున్నాను. ఈ ఆయిల్ వాడాక నేను మళ్ళీ ఇంకొకసారి వంటకు వాడతాను కాగేటట్టుగా, అంతేగాని మళ్ళీ మళ్ళీ కాచను. ఎందుకంటే ఇలా కాచిన ఆయిల్ వాడితే మళ్ళీ క్యాన్సర్ వస్తుందంట. చిన్న చిన్నగా బోండాలు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో కాల్చామనుకోండి, అవి బాగా గోల్డ్ కలర్ వచ్చేస్తాయి. ఎక్కువ మంట మీద పెట్టి కాల్చామనుకో లోపల ఉడకదు, పైన మాడిపోతాయి. తక్కువ మంట మీద కాల్చామనుకో ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. అందుకే మీడియం మంట మీద కాల్చుకుంటే కరెక్ట్గా కాలిపోతాయి. చూసారా బోండా ఎంత మెత్తగా వచ్చాయో, చూస్తుంటే ఎంత తినాలనిపిస్తుందా. నేను బోండాల్లోకి కానీ దోశల్లోకి కానీ ఎక్కువగా ఈ చట్నీయే చేస్తాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేస్తాను, అందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేస్తా. వాటిని మిక్సీ జార్లోకి తీసేసుకొని ఆయిల్లోనే తిరగమాత కూడా చేసేస్తా. నేను ఇంగువ కూడా వేస్తా తిరగమాతలో. మిక్సీ జార్లోకి వేయించిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా దంచిన పచ్చి కొబ్బరి, కొంచెం పప్పులు, కొన్ని వేయించిన పల్లీలు, కొంచెం కళ్ళుప్పు, ఇవన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటా. వాటర్ వేయకుండా మిక్సీ పడతా ఫస్ట్, తర్వాత వాటర్ పోసి మళ్ళీ మిక్సీ పడతా. అప్పుడే మెత్తగా వస్తుంది. కరేపాకు ఎందుకు మిక్సీ పట్టేసానంటే, మళ్ళీ తిరగమాతలో వేసామనుకోండి మా పిల్లలు కరేపాకు తీసి పక్కన పెడతారు, దానివల్ల వచ్చే ఐరన్ కూడా అందకుండా పోతుంది. అందుకని మిక్సీ పట్టేస్తా. ముందే తిరగమాత చేసి పెట్టాను కదా, అందులో మిక్సీ పట్టిన దాన్ని పోసేస్తున్నా. ఈ గిన్నె చూడండి ఎంత ముద్దుగా ఉందో, స్టీల్ గిన్నె ఇది. ఇది డీమార్ట్లో కొన్నాను. ఇది బౌల్ లాగా ఉంటుంది, ప్యాన్ లాగా కూడా ఉంటుంది. ఈ చట్నీ ఎక్కువ వేసుకొని బోండాలు తక్కువ వేసుకొని బోండాలని చట్నీలు అద్దుకొని తింటుంటే టిఫిన్ సూపర్గా ఉంటుంది. ఈ బోండాలు ఎక్కువగా మా పిల్లలే తినేశారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.